బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వంగా గోపాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ఎల్లుండి సుప్రీంలో విచారణ జరగనుంది. అండ్ తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీని పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. అటు హైకోర్టులో ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ కొనసాగుతోంది. ఈ నెల 8న హైకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా బీసీ రిజర్వేషన్లపై తాజాగా ఒక పిటిషన్ దాఖలైంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వంగా గోపాల్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే పిటిషన్పై ఎల్లుండి సుప్రీంలో విచారణ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీని పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. అటు హైకోర్టులో కూడా ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ కొనసాగుతోంది. ఈ నెల 8న హైకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కూడా బీసీ రిజర్వేషన్లపై తాజాగా ఒక పిటిషన్ కూడా దాఖలైంది. అమెరికాలోని డల్లాస్లో దుండగుల కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన దళిత విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కొడుకు ఇక తిరిగి రాడని తెలిసి శోకసంద్రంలో మునిగింది ఆ కుటుంబం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా స్వస్థలానికి తరలించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు హరీష్ రావు. వరంగల్ హెల్త్ సిటీ హైదరాబాద్ టీమ్స్ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆసుపత్రుల నిర్మాణాలను ఆపితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేవంత్ కు తిట్ల మీద ఉన్న ప్రేమ కిట్ల మీద లేదని విమర్శించారు. రేవంత్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా వెనక్కిపోతోందని మండిపడ్డారు. అయితే 2 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న ఎల్బీనగర్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులతో కలిసి హరీష్ రావు పరిశీలించారు. అన్ని బందే. కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినావు, అన్ని ఒక్కటొక్కటిగా బంద్ పెడుతున్నావు. రేవంత్ రెడ్డికి తిట్ల మీద ప్రేమ ఉంది తప్ప కిట్ల మీద ధ్యాస లేదు. కిట్లంటే పట్టవు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% ఉంటే 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన కృషి వల్ల, కేసీఆర్ కిట్ వల్ల, ఎంసీహెచ్ ఆసుపత్రులు ఏర్పడడం వల్ల, అమ్మఒడి వాహనాలు పెట్టడం వల్ల 72% పెరిగినాయి. 30% గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 9 ఏళ్లలో 72% పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిండు? 2 ఏళ్లలో 72 నుంచి మళ్ళీ 55కి వచ్చింది. అంటే 17% తగ్గింది. నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు 72% డెలివరీలు అయితే ఇవాళ 55%కు తగ్గింది. పేదలకు వైద్యములో తిరోగమనం, ప్రభుత్వ విద్యలో తిరోగమనం, ఇవాళ జీఎస్టీ వృద్ధిలో తిరోగమనం, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం. ఏంది? రాష్ట్రమే వెనుక్కుపోతుంది నీ పాలనలో. ఇవాళ ప్రభుత్వ విద్య రేవంత్ రెడ్డి హయాంలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 47,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారు. డెలివరీలేమో 72 నుంచి 55కు తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు 47,000 మంది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి చూస్తే తగ్గారు. జీఎస్టీ చూస్తే పోయిన సెప్టెంబర్కు ఈ సంవత్సరం సెప్టెంబర్కు చూస్తే 5% మైనస్లకు పోయింది జీఎస్టీ. కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడు 16% పెరిగితే రేవంత్ గారి హయాంలో 5% జీఎస్టీ తగ్గింది. రియల్ ఎస్టేట్ అయితే కుప్పగూలింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఇవాళ నువ్వు సిగ్గుపడాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ రాష్ట్రం అద్భుతంగా 10 ఏళ్లలో దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నిలబెడితే నీ పాలనలో రాష్ట్రం తిరోగమనం పట్టింది. ఇవాళ అదేవిధంగా బస్తీ దవాఖాన్లు కేసీఆర్ గారి హయాంలో 450 బస్తీ దవాఖాన్లు పెట్టాం. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం బస్తీ దవాఖాన్లను చూసి మెచ్చుకున్నది.
తెలంగాణను చూసి దేశాన్ని నేర్చుకోమన్నది. దేశం మొత్తం బస్తీ దవాఖాన్లు పెట్టమని చెప్పింది 15వ ఆర్థిక సంఘం. రేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దవాఖాన్లో పనిచేసే డాక్టర్లకు, స్టాఫ్ నర్సులకు, అక్కడ ఉండే 4th క్లాస్ ఎంప్లాయీస్ కు 6 నెలల నుంచి జీతాలే లేవు. 6 నెలలు జీతాలు ఇవ్వవా? 1వ తారీఖు ఇస్తా అంటావు. ఎందుకు ఇస్తలేవు అంటే బస్తీ దవాఖాన్లో పనిచేసే డాక్టర్లందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోవాలి, బస్తీ దవాఖాన్లు మూతపడాలి. కేసీఆర్ గారు బస్తీ దవాఖాన్లు పెట్టింది కనుక ఈ బస్తీ దవాఖాన్లు నడవద్దు, పేదలకు వైద్యం దొరకొద్దు అనుకుంటున్నావా? హైదరాబాద్ నగరంలోనే 350 బస్తీ దవాఖాన్లు పెట్టిండు కేసీఆర్. ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలకు బస్తీలలో ఏం చెప్తున్నా ఆయన? బస్తీ దవాఖాన్లలో డాక్టర్లకు, స్టాఫ్ నర్సుకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలే. గతంలో 108 రకాల మందులు బస్తీ దవాఖాన్లలో దొరికితే ఇలా 40 రకాల మందులు కూడా బస్తీ దవాఖాన్లలో దొరకలేవు. మందులు లేకుండా చేసినా, డాక్టర్లు లేకుండా చేసినా, డాక్టర్లకు జీతాలు ఇవ్వలేదు. ఇదేనా నువ్వు చేసింది? నువ్వు కొత్తగా ఇంకెన్ని బస్తీ దవాఖాన్లు పెట్టాలి కానీ ఉన్న బస్తీ దవాఖాన్లను ఇలా రేవంత్ రెడ్డి గారు ఊడగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఇలా ఆరోగ్యశ్రీ నేను 10 లక్షలకు పెంచిన అంటూ ఏం చేసినావు నాయన? ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము, ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు. నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇలా ప్రైవేట్ కాలేజీలోళ్ళు చెప్తున్నారు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు. నీ పాలన గట్లున్నది. ఆరోగ్యశ్రీ ఇలా 1400 కోట్ల బకాయిలు పడ్డాయి. ఇలా పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. సిగ్గుపడాలి నువ్వు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి, పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కంటి వెలుగు ప్రతి సంవత్సరం వృద్ధ మహిళలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు, బస్తీల్లో ఉండే ప్రజలకు ఉచితంగా బస్తీలోనే కంటి పరీక్ష చేసి కళ్లద్దాలిచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 2 సార్లు మేము కంటి వెలుగు చేశాం. మరి ఎందుకు కంటి వెలుగు బంద్ పెట్టినావు? కంటి వెలుగు అంటే కేసీఆర్ యాదికొస్తాడని నీకు భయం అవుతుందా? కంటి వెలుగు అనగానే వృద్ధులకు కేసీఆర్ కళ్ళల్లో కనబడతాడని నీకు భయం అవుతుందా? వెంటనే రాజకీయాలు పక్కన పెట్టు, కంటి వెలుగు కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లోనూ ఎలాంటి అభివృద్ధి లేదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి తీసుకెళ్లాలని కూడా గులాబీ శ్రేణులకు సూచించారు. హస్తం పార్టీ వైఫల్యాలను ఎండగట్టి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా కొడంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికలకు పోనీకి మాత్రం సిద్ధంగా లేదు. నాకు తెలిసిన కాడికైతే రేవంత్ రెడ్డికే ఎన్నికలు పెట్టాలని లేదు. ఎందుకంటే తెలంగాణ అంతటా కూడా వ్యతిరేకత ఉన్నది. మొత్తం సర్వే చేస్తే 22 జిల్లా పరిషత్లు మనం గెలుస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ జిల్లా పరిషత్ 22. కాబట్టి ఆయన ఎన్నికలకు పెట్టాడు. ఎందుకంటే కావాలని ఒక జిమ్మి ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి జిమ్మికి మనకు తెలుసు కదా. రిజర్వేషన్ ప్రకటించిన, ఆల్రెడీ బిల్లు పెట్టిన, అసెంబ్లీలో ఆర్డినెన్స్ తెచ్చిన, జీవో తెచ్చిన, అది కాకుండా నేను జీవో తీసుకొచ్చినా కోర్టులు వేసి ఆపేసి నేనేం చేయలేను అన్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆయనకు ఎన్నికలు పెట్టే ఉద్దేశం అయితే లేదు. ఒకవేళ పెట్టినా మనం అందరం రెడీగా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా అభ్యర్థులను, ఎంపీటీసీ అభ్యర్థులను మీరందరూ కూడా రెడీ చేసుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. సీఎం అన్నందుకే అందరూ ఓటేసి గెలిపించారు. అభివృద్ధి అయితే కొడంగల్ ఎక్కడ అవుతుందని చేసి మరి కొడంగల్ ఏమైనా అయిందా? ఒక్క పని కూడా ఇంతవరకు కొడంగల్ కాలేదు. ఇక్కడ కొడంగల్ నారాయణపేట అనే ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. 10 మంది మంత్రులు వచ్చారు, కోచీలు వచ్చి రేపు ఫిబ్రవరి వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మట్టి కూడా తీస్తలేదు. అదే కాకుండా మనం వేసిన సింగల్ రోడ్లు డబుల్ రోడ్డు మొత్తం మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారు అంటే ఇక్కడ షాడో ఎమ్మెల్యే ఉన్నారు, తిరుపతి రెడ్డి గారి కమిషన్ల కోసము, సోదరుడు కమిషన్ల కోసమే ఆ డబుల్ రోడ్లు వేస్తారు తప్ప వాటి కూడా నాణ్యత లేవు. వేసిన 3 నెలలకే రోడ్డు పోయింది. పెద్దనంది రోడ్డు పోయింది. బొమ్మరాజపేటలో బ్రిడ్జి కొట్టుకోపోయింది, ₹1 కోటి బ్రిడ్జి. రేవంత్ రెడ్డి వేసింది కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం లేదు. పోయినది లేకుండా కనీసం అన్నా నన్ను ఓట్లు వేసిన రైతుల కన్నా మేలు చేయాలనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అది కన్నా కనీసం రుణమాఫీ ఉన్నది. కొడంగల్ ఉన్న రైతులకు 100% రుణమాఫీ చేయి. నీకు దమ్ము లేదా? ఇక పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాలకుర్తి బ్లాక్ అంటే కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వల్లగొండ్ల తార రాజీనామా చేశారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆత్మ గౌరవం లేని చోట ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. దేవురుప్పల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లో తార క్రియాశీలకంగా పనిచేశారు. తారతో పాటు నిర్మల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతల రవీందర్ రెడ్డి, అలాగే నిర్మల కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి వడ్లకొండ ప్రశాంత్, కాంగ్రెస్ నేతలు తిర్పెల్లి కొండలరెడ్డి, ఎడ్ల శ్రీను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని రామేశ్వర్పల్లిలో తాగునీరు సరఫరా లేదంటూ డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. తాగునీటి సమస్యను తీర్చాలంటూ కామారెడ్డి నుంచి సిరిసిల్ల ప్రధాన రోడ్డుపై ధర్నా చేశారు. అయితే తాగడానికి నీళ్లు లేకపోవడంతో వ్యవసాయ బోర్ బావుల నుంచి నీరు తెచ్చుకుంటున్నామన్నారు. అయితే అధికారులు వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. అమర్పేటలో 8 కోట్లతో సుందరీకరించి పిక్నిక్ స్పాట్ గా మార్చిన బతుకమ్మ కుంట అప్పుడే కంపు కుడుతోంది. కుంట చుట్టూ చెత్త సేకరించే ఆటోలు పార్కింగ్ చేస్తుండటంతో దుర్వాసన వేదజల్లుతోంది. సుందరీకరణకు ముందు అక్కడ చెత్త సేకరించే ఆటోలు పార్కింగ్ చేసేవారు. సుందరీకరణ తర్వాత కూడా ఆ కుంట చుట్టూ మళ్లీ చెత్త సేకరించే ఆటోలు నిలపడం వల్ల దుర్వాసన వేదజల్లుతోంది. దీంతో బతుకమ్మ కుంట వైపు ప్రజలు కన్నెత్తి చూడడం లేదు. ఆపై గంజాయి, మందుబాబుల వీరంగం రోడ్డుపైనే మత్తులో నిద్రపోతుండటంతో అటువైపు వెళ్లాలంటే వణికిపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. గొప్పలు చెప్పుకుంటుందో, బతుకమ్మ కుంట అభివృద్ధి చేసినామని కూడా చెప్పుకుంటుందో, దాని చుట్టుపక్కల పరిసరాల్లో మొత్తం కూడా దోమలతోని స్వచ్ఛ భారత్ చెత్త సేకరణ చేసిన తర్వాత ఆటోలను కూడా ఇక్కడనే పార్క్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా స్వచ్ఛ భారత్ ఆటోలో కూడా పెట్టారు. మనతో ఇక్కడ ఒక ప్రధాన వ్యక్తి కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. రోజు ఓపెన్ చేసిన నెక్స్ట్ రోజే నీకు చెత్త బండ్లు పెట్టేశారు. వాళ్ళని అడిగితే ఏమో చెత్త బండ్లు ఇలా ఎందుకు పెడుతున్నారండి, ఏంది అండి అని అడిగితే ఏమంటారంటే మాకు ఇంకో ప్లేస్ ఇస్తా అని చెప్పారు, 2 ఎకరాలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు కానీ వాళ్ళ మాట నిలబెట్టుకోలే అని చెప్పేసి వాళ్ళ బాధ. ఇప్పుడు వీళ్ళేమో జాగి ఇచ్చారు, మా పెట్టని స్కూల్స్లో అని వీళ్ళంటారు, గవర్నమెంట్ ఏమో ఏం సపోర్ట్ చేస్తలేదు. వీళ్ళ మధ్యలో మేము నలిగిపోతున్నాము. ఏంటంటే మా ఇంటి ముందు పెడుతుంటే ఏమైపోతుందంటే ఈ గాలి, దీనివల్ల రోగాలు వస్తున్నాయండి. దీనివల్ల ఆల్రెడీ ఒకసారి చెత్త బండి చెత్తది ఉంటేనే ఒక 3-4 చనిపోయారు. ఇది ఒక 5 years కింద చనిపోతేనే ఇంత ప్రాబ్లం అయింది. మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. దీనికి తక్షణమే చర్యలు తీసుకొని మేము రంగనాథ్ సార్ కానీ రేవంత్ రెడ్డి గారండి, హనుమంతరావు గారండి, ఎవరైనా ప్లీజ్ మాకు రిక్వెస్ట్ అండి, ఇది కొంచెం క్లియర్ చేస్తే మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అని చెప్పి మేము వేడుకుంటున్నామండి. ఇక్కడ ఈ చెత్త సేకరణ చేసిన తర్వాత ప్లాస్టిక్, తడి చెత్త, పొడి చెత్త ఇక్కడనే ఆటోలో డివైడ్ చేసి తీసుకెళ్తున్నారట కదా. కొందరు పెడతారు, కొంతమంది తీసేస్తారు. కానీ ఒకటే ఏంటంటే వీళ్ళు బండ్లు ఇక్కడ పెట్టేస్తారు, తీయరు. బండ్లు పెట్టేస్తారు, ఎవ్వరు తీయరు. వాళ్ళ ఇంట్లలో ముందు అందరికి బాగానే ఉంటుంది. కానీ వీళ్ళకి కూడా ఏదైనా ప్లేస్ ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళు రెడీగా ఉన్నారు వెళ్దామని, వాళ్ళకి ఏం గవర్నమెంట్ ప్లేస్ ఇవ్వలే అని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. సీజనల్ వ్యాధులు అయితే పక్కా ఉన్నాయండి. జ్వరాలు అందరికి వస్తున్నాయి. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారండి. అందరికీ ప్రాబ్లం అయితే పక్కా అవుతుంది. దీనికి తక్షణమే చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి మేము చాలా 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 కృతజ్ఞతలు అవుతామండి. ఎందుకంటే దీనివల్ల అందరు టాయిలెట్లు వస్తున్నారండి. దాని ఇంకల్ పోయి టాయిలెట్ వస్తున్నారు, మందు తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు, అన్నీ అవుతున్నాయి. అది చాలా చాలా పెద్ద మైనస్ అండి. గంజాయి ఎవరైనా తాగుతారా అండి? ఇక్కడ ఒక కెమెరా లేదు, ఏమీ లేదు. ఎవరిని చూస్తాం? తాగుబోతులను చూడలేము, టాయిలెట్ పోసే వాళ్ళని చూడలేము, ఎవరిని చూడలేము. దానికి తక్షణమే చర్యలు తీసుకొని మమ్మల్ని దీని నుంచి విముక్తి చేస్తే మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరండి. కానీ ఈ బళ్ళ దిక్కని వెళ్ళే వాళ్ళకు కూడా చాలా అసహ్యంగా కనబడుతుంది. ప్లస్ చెత్త కూడా బండ్ల మీద వెళ్ళే వాళ్ళు దీంట్లో చెత్త వేసుకుంటూ పోతున్నారు. ఆ చెత్త బండ్ల పక్కకు పోయి కూడా యూరిన్ పాస్ చేస్తున్నారు. తర్వాత నైట్లో గంజాయిలు తాగడము, వెళ్ళే వాళ్ళు బాటిల్ తెచ్చుకుంటున్నారు, వాటర్ కలుపుకొని తాగి మీరు చూడండి, మీరు అక్కడ బాటిల్స్ కూడా కనబడుతున్నాయి. తాగి బాటిల్స్ పడేసిపోతున్నారు. అదే ఈ బండ్లు లేకుండా ఉంటే కనుక చాలా నీట్గా కనిపిస్తుంది, వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బాగా కనబడుతుంది. ఇంత కష్టపడి ఈ పార్కుని సుందరవనంగా దిద్ది మళ్ళీ తీసుకొచ్చి ఈ బండ్లు ఇవన్నీ పార్క్ చేయడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వెళ్ళేవాళ్ళు కూడా
ఏంది ఇంత బాగా చేసి మళ్ళీ ఈ బళ్ళు మళ్ళీ పెడుతున్నారు అన్నట్లుగా ఒక ఇది వస్తుంది. ఇంతకుముందు మాకు ఆల్రెడీ చాలామందికి వచ్చాయి జ్వరాలు, డెంగ్యూలు అన్నీ వచ్చాయి, ఆల్రెడీ అనుభవించినాం మేము. ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే ఆ ముందర నుంచి ఆ లాస్ట్ శ్రీరామన కేంద్రం వరకు కూడా మీరు చూస్తే ఒకసారి ఆ బళ్ళు ఇంకొక గంట తర్వాత వస్తే ఫుల్ మీకు ఆ స్మెల్ అనేది ఎంత భయంకరంగా వస్తుంది అంటే అంత భయంకరంగా వస్తుంది. వెహికల్స్ మీద పోయే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇబ్బంది, ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. అందుకని దయచేసి ఈ బళ్ళు మాత్రం ఇక్కడ నుంచి తీపిస్తే మాత్రం బతుకమ్మ కుంటకు ఎనలేని వైభవం కలుగుతుంది. ఏదైతే బతుకమ్మ కుంట దగ్గర చుట్టూ పార్క్ చేసిన స్వచ్ఛ భారత్ ఆటోల వల్ల ఇప్పటికే భారీగా దుర్వాసన కూడా వస్తుంది. దీని అవతల పక్కన కూడా రాత్రి సమయంలో కానీ వాళ్ళందరూ కూడా మల విసర్జన చేస్తున్నారు. దాని తర్వాత గంజాయి బాబులకు ఇది అడ్డా కూడా మారిందని కూడా తక్షణమే ఆటోలు తీయాలి, లేకపోతే ఈ ఆటోల వల్ల కూడా సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చుట్టుపక్కల కాలనీ వాసులు, ప్రాంతవాసులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో రంగారెడ్డి జిల్లాలోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 300 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2028 క్యూసెక్కులుగా ఉంది. ఇటు ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1789.40 అడుగులుగా ఉంది. సో జలాశయం నిండతో ప్రాజెక్టు 2 గేట్లు 3 అడుగులు ఎత్తి నీటిని అధికారులు మూసిలోకి వదులుతున్నారు. అయితే హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో 400 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2028 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుతం 1763 అడుగులకు ఉంది. హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి 3 అడుగుల మేర అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జంట జలాశయాలకు వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. యూపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలు, వరదలకు గంగా, యమున సహా పలు నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని అనేక జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అయోధ్య, బహ్రీచ్, బారాబంకి, బస్తీ, కన్స్గద్, హిర్దోయ్, ఇటు ముజాఫర్ నగర్, ప్రయాగ్రాజ్, వారణాసిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు షాజహాన్పూర్, భదోహీ, శ్రావస్తి, ఉన్నావ్, షరుఖ్బాద్, మీరట్, పహావూర్, గోరఖ్పూర్, గోండా జిల్లాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు బాధితులను పడవల ద్వారా సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నాయి. ఇక తమిళనాడును భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. చెన్నై, వెల్లూరు, తిరువన్నాలూరు, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట, వెల్లూరు, తిరుపత్తూరు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. భారీ వర్షాలకు కృష్ణగిరి, ధర్మపురి, అరియలూర్, కదలూరు, విల్లపురం, పెరంబలూర్, తంజావూరు జిల్లాలను నీట మునిగాయి. అయితే మేఘమలై జలపాతంలో మెరుపు వరదలు సంభవించాయి. మరోవైపు రాగల 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐఎండీ. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీంతో తిరుమల వీధులన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరుస సెలవులు కావడంతో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా విజిలెన్స్ అధికారులు సూచిస్తున్నారు.
ఇక మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదని మరోసారి తేల్చి చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్ బస్తర్లోని దసరా ఫెయిర్కు ఆయన హాజరయ్యారు. 2026 మార్చి 31 లోపు బస్తర్లో మావోయిస్టులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రాంతాలు అభివృద్ధికి ఆటంకం కలగొద్దంటే మావోయిస్టులు ఉండకూడదన్నారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వచ్చిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. ఆయుధాలు వదిలి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. भरोसा दिलाना चाहता हूं कि 31 मार्च 2026 के बाद ये नक्सलवादी आपके विकास को नहीं रोक पाएंगे, आपके अधिकार को नहीं रोक पाएंगे। काफी कुछ काम हुआ है, काफी कुछ काम बाकी है, मगर मुझे पूरा भरोसा है 2026 मार्च के पहले इस समस्या से हमारा बस्तर मुक्त हो जाएगा। ఉక్రెయిన్ పై రష్యా దాడులు ఆగడం లేదు. మరోసారి ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో అటాక్ చేసింది. షోక్స్కా నుంచి కీవ్ వెళ్తున్న రైలుపై డ్రోన్ ను ప్రయోగించింది. ఈ దాడిలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. సుమి ప్రాంత సమీపంలో ఘటన చోటు చేసుకుంది. డ్రోన్ దాడి కారణంగా షోస్తక చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా అధికారులు తెలిపారు. H-1B వీసా ఛార్జీల పెంపుతో విదేశీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం మొదలైంది. వీసాల ఫీజులను $1,00,000 పెంచడాన్ని వ్యతిరేకిస్తూ వివిధ ఉద్యోగ సంఘాలు యుఎస్ కోర్టులో దావా వేశాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేశాయి. కోర్టును ఆశ్రయించిన వారిలో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెల్ లాంటి బడా కంపెనీలు కూడా ఉన్నాయి. అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతోంది. ఈ షట్ డౌన్ ఇలాగే కొనసాగితే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించాల్సి ఉంటుందని వైట్ హౌస్ వర్గాలు హెచ్చరించాయి. రోజుకు సుమారుగా $400 బిలియన్ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నాయి. సో ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులు ఇంటికి పరిమితమయ్యారని అంటున్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్టి. డెమోక్రాట్లు సహకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. అయితే ట్రంప్ యంత్రాంగం భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో షట్ డౌన్ ముగిసే సూచనలు కనిపించడం లేదు. నిధుల కేటాయింపులపై రిపబ్లికన్లకు, డెమోక్రాట్లకు మధ్య రాజీ కుదరదని నేపథ్యంలో షట్ డౌన్ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ప్రజలకు వైద్య సేవల ప్రయోజనాలు కల్పించాలని డెమోక్రటిక్ పార్టీ కోరుతోంది. హెల్త్ సెక్టార్కు కేటాయింపుల్ని తగ్గించాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు. డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు రాజీ కుదరకపోవడంతో కేటాయింపులపై పలుమార్లు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక పసిడి ధరలు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాకెట్లా దూసుకుపోతున్న గోల్డ్ ప్రైస్ సామాన్యులకే కాదు సంపన్నులకు చుక్కలు చూపిస్తోంది. సో ఇవాళ మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్స్ బంగారం ధర $870 పెరిగి ప్రస్తుతం 1,19,400కు చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్స్ గోల్డ్ ధర $800 పెరిగి ప్రస్తుతం 1,09,450కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. సో ఇవాళ కిలో వెండిపై ఒక్కసారిగా $3,000 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర 1,65,000కు చేరుకుంది. టీమిండియా వన్డే కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ను నియమిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి ఆ బాధ్యతలను శుభ్మన్ గిల్ కు అప్పగించింది. త్వరలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. సో ఈ సిరీస్లకు సెలెక్టర్లు జట్లకు ప్రకటించారు. గిల్ ను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ చేసే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అండ్ ఇప్పటికే టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా కొనసాగుతున్న శుభ్మన్ గిల్ వన్డేల్లోనూ పగ్గాలు చేపట్టనున్నాడు. ఇక టీ20ల్లో మాత్రం సూర్యకుమార్ కెప్టెన్ గా కొనసాగుతుండగా గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అక్టోబర్ 19 నుంచి వన్డే, 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే జట్టులో శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యార్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, అలాగే వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షత్ రాణా, సిరాజ్, హర్షదీప్, ప్రసిద్ధ్, ధ్రువ జురెల్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. టీ20 జట్టులో సూర్యకుమార్, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, శివం దుబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షదీప్, కుల్దీప్,
హర్షిత్, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అదిరిపోయే బోని కొట్టింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో బ్లాక్ హాక్స్ 3-0 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కాటెట్ హీరోస్ పై అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ నుంచే తమదైన దూకుడు కబరిస్తూ బ్లాక్ హాక్స్ ప్లేయర్ పై దుమ్ము పారేశారు. రైట్, ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీ న్యూస్.